పార్టీ మళ్ళా పూర్వవైభవం తేవడంలో మండల ఎంపీపీ ఉన్నారు. జిల్లా పరిషత్ కౌన్సిల్ సభ్యులుగా చేయడం జరిగింది. ఆ తర్వాత సుమిత్ర మనోహర్ నాయక్ గారు నాయక్ గారిని మంత్రి గారు ఎమ్మెల్సీ నాయక్ కుమార్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. ఆ తర్వాత ఎండి మాస్టర్ నాగూరారు మండల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే కౌన్సిల్ సభ్యులు. నెక్స్ట్ నెక్స్ట్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు వెంకటరాములు ఎంపీటీసీ కొనేపల్లి గారికి సమాన్ చేస్తాం. సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా కొత్తపేట నాయకుడు దగ్గర అదే నవీన్ కుమార్ రెడ్డి గారికి ఘనంగా అందరి మధ్యలో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరు సపోర్ట్లతోటి అన్న ఘనంగా, ఎందుకంటే ఒకే ఎమ్మెల్సీ మనకు ఇప్పుడు గెలవడం ఇంత దాంట్లో కాబట్టి అందరి కోరుకుంటాను. అందరు సపోర్ట్. ఎమ్మెల్సీ గారు మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ గారిని కూడా సన్మానించడం జరిగింది. సన్మాన కార్యక్రమం వెలుగుల సమావేశం నిర్వహించిన మన తెలంగాణ తొలి శాసనసభ్యులు మన మంత్రివర్యులు మా అన్న శ్రీనివాసన్న గారికి, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, గ్రంథాలయ సంస్థ సభ్యులకు, మార్కెట్ కమిటీ సభ్యులకు, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ నాయకులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వైస్ ఎంపీటీలకు, అలాగే కౌన్సిలర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ డిక్లేర్ అయిపోయినాయనగానే సీనన్న గారు నాకు మొదటగా ఫోన్ చేసి, నవీన్ 2014 నుంచి 2019 వరకు వైస్ చైర్మన్గా చేసినావు, పార్టీ మంచి అవకాశం ఇస్తుంది నీకు, మేమంతా వెన్నండి ఉండవండి చెప్పి మనోస్థైర్యాన్ని నింపి ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్ లో ముందుండి నడిపించిన మాజీ మంత్రివర్యులు, అలాగే మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అధినాయకత్వానికి నన్ను వెన్నంటే ఉండి నా విజయంలో తోడ్పాడందించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక నిబద్ధత గల కార్యకర్తగా, అంటే ముఖ్యమంత్రి సొంత డిస్టిక్ అంటే అని తెలిసిన, 12 మంది ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్ ఉన్నాడని తెలిసిన నన్ను పార్టీ నమ్మి టికెట్ ఇచ్చింది. మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సీనన్న గారు, నవీన్ ఖచ్చితంగా గెలుస్తాం మనం, ఎందుకంటే ప్రజలు ఆ రోజు కొద్ది మిస్టేక్ చేసి ప్రజాప్రతినిధులు మన పార్టీ నుంచి పిలిచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయరు, మేమందరం ఉంటాం, దగ్గరుండి చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి, ఆ మాటకు కట్టుబడి, అంటే వాళ్ళ ఎలక్షన్ లో కూడా కష్టపడడం లేదో తెలియదు కానీ నా ఎలక్షన్ లో మాత్రం ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఒక్కొక్కటి, అంటే ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ, కౌన్సిలర్లు కానీ ముందుండి నడిపించిన మరొకసారి మా సీనన్న గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ఎందుకంటే మీరు చూడండి, అంటే మహబూబ్ నగర్
అన్న రాకముందు ఎట్లుంటుండే, అన్న వచ్చినాక ఎట్లుండే అనడానికి నిదర్శనం ఈ ఫోటోగ్రఫీ. అంటే ఎట్లా ఉన్నా రోడ్లు ఎట్లయినా ఒకసారి ఆలోచించండి. హాస్పిటల్ ఉన్నా కూడా అంత పెద్ద హాస్పిటల్ కట్టించారు, కలెక్టర్ ఆఫీస్ తెచ్చారు, మంచి సుందరమైన ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసారు. ఇప్పుడున్న అంటే ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని చేసినా అంటే కులాల ప్రాతిపాదికన అలాగే మతాల ప్రాతిపాదికన విడిపోయి ఓట్లేసారు. అంటే అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నారు అని చెప్పి మరొకసారి ప్రజలకైతే విన్నవించుకుంటున్నా. అభివృద్ధి చేసేటోళ్ళని చూడండి, అభివృద్ధి చేసేటోళ్ళని ఆశీర్వదించండి, కానీ కులాల ప్రాతిపాదికన విడగొట్టి కులాల ప్రాతిపాదికన ఓట్లు వేసుకొని అంటే మైనార్టీకి సంక్షేమానికి టీఆర్ఎస్ ఖర్చు పెట్టినంత ఖర్చు ఎవరు నాకు తెలిసి ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టారు? భారతదేశంలోనే మొదటి రాష్ట్రం. అంటే ఎందుకు అట్లా చిన్న చూపుగా చూసినో అర్థం కాదు. కానీ 6-7 నెలలనే వాళ్ళ అమలు కాని హామీలను 6 అరడజన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పి నిరూపించడానికి మన వేదికగా అంటే మహబూబ్ నగర్ డిస్టిక్ లో ముఖ్యమంత్రి ఉన్నాడని నాకు తెలిసి కూడా అతనికి బుద్ధి వచ్చేటట్టు నన్ను గెలిపించారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలు ఎంత వ్యతిరేకత. అంటే అంత వ్యతిరేకతను ఇంత షార్ట్ టర్మ్ లో మూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి చెప్తున్నాం, ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి. అంతేగాని కార్యకర్తలపైన టీఆర్ఎస్ కార్యకర్తలపైన కేసులు పెట్టుడు వేధించుడు అనేది మానుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కేసులు పెట్టుకుంటుంటే ఆల్రెడీ ఇప్పటికే సంవత్సరం గడిచిపోతున్నది. ఇంకో 4 సంవత్సరాలన్న ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలు సాధ్యమైనంత సేవ చేయాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇంతటితో ఆగిపోవద్దు. సీనన్న 10 సంవత్సరాల కాలంలో ఎంత సర్వంగా సుందరంగా దిద్దిరో మీరు ఆ రోడ్లు ఊడడానికి కూడా మీకు సమయం సరిపోదు. ఒక్కసారి ఆలోచించుకోండి. అభివృద్ధి ఇంతకుముందు సీనన్న ఇంకొక 2-3 కాలనీలు అంటే లోపడుకున్న కాలనీలు కూడా పోయి చూస్తే సర్వంగా సుందరంగా ఉన్నాయి. ఆ కాలనీలు ఊడడానికి కూడా మీకు ఈ రోజు టైం సరిపోతలేదు. ఎందుకంటే ఇంత పెద్ద మినిస్టర్ పదవి ఉండడం సీనన్న ప్రత్యేకంగా మహబూబ్ పైన దృష్టి పెట్టి ఇంత అభివృద్ధి చేశారు. ఇలాంటి నాయకుడిని కోల్పోవడం మన దురదృష్టం. ఎందుకంటే అభివృద్ధి అంటే కాచే చెట్టుకే దెబ్బలు అన్నట్టు ప్రజలు తిరస్కరించిన మరొకసారి సీనన్న గారిని మహబూబ్ నగర్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన అంటే ముఖ్యమంత్రి గారికి సీనియర్ ఎంత దగ్గర అనేది ఒక్కసారి ఆలోచించండి. ఏ కార్యక్రమాలు ఉండని కానీ కేటీఆర్ ప్రోగ్రామ్ కానీ హరీష్ రావు ప్రోగ్రామ్ కానీ కేసీఆర్ సార్ ప్రోగ్రామ్ కానీ సీనియర్ లేని ప్రోగ్రామ్ నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ జరగలేదు. అంతటి ప్రత్యేకమైన స్థానం ఉన్న సీనియర్లను అధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే ఈ రోజు పదవి విరమణ చేసిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అంటే ఇంకా తొందరనే కౌన్సిలర్స్ కూడా పదవి విరమణ టైం ఉంది. కరోనా టైంలో కూడా ముందు నడిపించిన మీరందరూ మీ అందరూ మరొకసారి మంచి పదవులు అనుభవించి మరొకసారి ప్రజాపాలన పైన మీరు కూడా పూర్తిగా దృష్టి పెట్టి పదవులు ఉన్నా లేకున్నా మాక్సిమం ఇవే రిజర్వేషన్స్ ఉండొచ్చు మరొకసారి మీకు అందరికీ అవకాశం కల్పించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా పాలమూరు ప్రజలను కోరుకుంటున్నాను. ఎందుకంటే కరోనా టైంలోనే మంచిగా స్పందించారు, తర్వాత తక్కువ టైంలో కూడా ఎక్కువ అభివృద్ధి చేసారు. మరొకసారి వీళ్ళకు ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మరొకసారి అంటే చిన్న సూచన, అధైర్యపడకండి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఏదో టెంపరీగా భయపట్టిస్తున్నారని భయపడకండి. ఉద్యమాలు చేసిన తెలంగాణ పబ్లిక్ ఈ జైలు అంటే ఇప్పుడు ఎందుకో సంకోచిస్తున్నా నాకు అర్థమైతలేదు. కానీ ఉద్యమాలు చేసినప్పుడే ఎన్నో కేసులు పెట్టి వేధించిన కాంగ్రెస్ కాదని చెప్పి తెలంగాణ తెచ్చుకున్న మనకు ఇవి చిన్న చిన్న కేసులే. దీనికి అధైర్యపడద్దు. ముందుండి మీరు ముందు సర్పంచ్ ఎలక్షన్ లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కానీ కౌన్సిల్ ఎలక్షన్ కానీ పార్టీకి వెళ్ళిన వాళ్ళ లక్ష్మయ్య గారు మాట్లాడుతున్నారంటే ఓటమి గురించి మాట్లాడారు. ఓటమికి కారణము ఎవరు కాదు గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఆలోచన చేసి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని మా వెంకటేష్ మా సర్పంచ్ గారు రాశారు. అనేక ఉద్యమాలు జరిగాం. నేను చెప్పిన విషయం వాస్తవం కాదా అని చూడండి. ఓటమికి కారణం ఎవరు కాదు, కారణం ఒకటే, అబద్ధపు ప్రచారాలు. అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయి ఓటేసింది తప్ప
ఏదో వస్తుందని ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా, ఇంత వచ్చి ఇంకెక్కువ వస్తుందని ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది ఎవరు ఊహించి ఓటు అంటే ఈ రకంగా జరుగుతుంది 8 నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పిన దానిలో వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళని ఎందుకు వేసామని అడగండి. ఒక రైతు ఏం చెప్తారంటే 15,000 ఇస్తారని సార్, 15,000 ఇచ్చినప్పుడు మాకు ఇంత 10,000 ఎక్కువ కదా అని వేసినాం సార్ అని చెప్తారు. మహిళలు అడిగితే ప్రతి మహిళకు 2,000 ఇస్తారని కదా సార్, మరి మాకు ఇంత ఆదాయం అయితే వేసినాం సార్ అని. 200 నుంచి 2,000 చేసినా అని అడిగితే 6,000 చేస్తాను బిడ్డ, 6,000 చేస్తారని చెప్పి చెప్తారు. ఇక రకరకాలుగా ఎత్తుపోతుంటారు. మా యాదవులు అడిగితే డైరెక్ట్ 2 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. మీరేమో డీడీ కట్టి ఓ బ్యాంకులో తిరగాలి, ఎప్పుడో వస్తుంది, 4 రోజులు అవుతుంది, వీళ్ళేమో 2 రోజుల్లోనే బ్యాంకులు వేస్తామన్నారు 2 లక్షలు కదా అని చెప్పి మా యాదవులు చెప్తారు. ఇక మా తల్లిదండ్రులు అడిగితే మీరు ఊరికి 10 మందికి 20 మందికి ఇస్తారు, వాళ్ళు మొత్తం పడేసరికి బ్యాంక్ అకౌంట్లో పైసలు చేస్తారు అని వాళ్ళు చెప్తారు. బీసీలను అడిగినా, ఎస్సీలను అడిగినా, ఎస్టీలను అడిగినా, మైనార్టీలను అడిగినా, ఏ వర్గానికి రైతులను అడిగినా ఇవాళ ఏ వాళ్ళు ఎవరో మీకు తెలుసు 3-4 వర్గాలు. మా ఉద్యోగస్తులు కూడా దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చినా లాస్ట్ పిఆర్సీ మాకు ఇచ్చే పిఆర్సీలో 5% ఇచ్చారు, మొత్తం ఎక్కువ ఇచ్చిందే బాగుండే, మరి వాళ్ళు వస్తే ఇంకా ఎక్కిస్తారేమని చెప్పి డిఏలన్నీ వస్తాయి ఇమ్మీడియట్ గా అనుకున్నాం. ఈరోజు అర్థమైంది, ఒక్క డిఏ రాలేదు, ఉద్యోగులకు అర్థమైంది. రైతు బంధు నాటేయకముందే పడుతుంది, రైతు బంధు వస్తుందని అర్థమైంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలుస్తలేదు, వాళ్ళకు అర్థమైంది. మహిళలకు అర్థమైంది, బస్సులో తిరుగుతూ కొట్లాడుకుంటుంటే ఆ మహిళలకు కూడా తెలిసిపోయింది. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది, బోర్లు ఎండిపోయినాయి. 10 సంవత్సరాల్లో ఈ మహబూబ్నగర్లో ఎండిపోయిన పొలాలు ఎక్కడ చూడలే. ఇలా పక్కన అనువాడలే 100 ఎకరాలు ఎండిపోయింది, నాయనగర్లో ఎండిపోయింది, జిల్లాలో ఎండిపోయింది. 10 సంవత్సరాలు ఒక ఎకరా ఎట్లా ఎండిపోలేదు, ఇలా ఎట్లా ఎండిపోయింది అని రైతులకు గుర్తొస్తలేదా చెప్పండి. కరెంట్ ఎట్లా ఉండే, కట్ట బంద్ చేసి ఎట్లా అయిపోయాయి, కట్టులో బంద్ అయితే కరెంట్ బంద్ అయింది. ఎట్లా బంద్ అయింది, మరి ఎందుకు వస్తారో అర్థమైపోలేదు. ఏ ఆశతో ఓట్లు వేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుందో చూడండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెల రోజులలో నోటిఫికేషన్ చేస్తాము జాతీయాలను. ఇలా విద్యార్థులు ఏం ధర్నా చేస్తుంది చూడండి, అమలు నిరాశ చేస్తున్నారు చూడండి. ఏ హామీ నెరవేరింది, అన్ని హామీలు నెరవేర్చి అయిపోయినామని చెప్తున్నారు. ఆరోగ్యానికి అమలైందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం అమలైపోయిందని చెప్తున్నారు. మరి ఏం అమలైపోయింది ఒక్కసారి ఆలోచన చేయాలి. బాలించే భార్యని కలిసి షాపింగ్ ఎట్లయింది, ఎట్లయిపోయింది మన సంసారం అంటే. ఇలా చెప్పినోడు చాలా ఉన్నాయి, భరోసా లేదు, పీరోసా లేదు. ఇలా పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్పిండ్రు, నవంబర్లో పెళ్లిళ్ళు బంద్ చేసి జనవరి వేసుకోమని చెప్పారు. మా అన్వాడలో మైనార్ మండలంలో 8 పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు, తులం బంగారం వస్తుందని చెప్పి. జనవరి ఫిబ్రవరిలో పెళ్లిళ్ళు వేసుకున్నారు. బాగా గుర్తుంది, ఒక పెళ్లికి పోయినా వచ్చిందా తులం బంగారం అంటే తప్పైంది సార్, మోసపోయినా ఉంది. అంటే ఎవరైనా ఆలోచన చేయాలి, ఓటు వేసే ముందు రైతు ఆలోచన చేయాలి. ఇలా మా మల్లికార్జున రెడ్డి గారు కానీ, మా పిఆర్సీ గారు కానీ, మా హరిచంద్ర గారు కానీ ఏదో అవసరం ఉంది, ఓ ఎక్కడ అమ్ముదాము అవసరాన్ని అంటే కొనేటోడు లేడు. నవంబర్లో 30 లక్షల ఎకరా, ఇప్పుడు 15 లక్షల ఎకరా కొనేటోడు లేడు. నాయనగర్లో 300 గదాలు ఉంటే అవసరానికి 100 గదాలు అమ్ముకున్నాం ఆరోగ్యం బాగా అనుకుంటే 100 గదాలు కొనేటోడు లేడు. 20,000 గదాలు అన్నాడు, 10,000 కూడా కొనేటోడు లేడుగా. ఆలోచన చేయాలి. ఏదైనా అసత్య
వాస్తవంగా చూసుకోవాలి. అనునిత్యం మీ కళ్ళ ముందరుండి అనునిత్యం మీకు సేవ చేసుకుంటూ అనునిత్యం హాస్పిటల్లో పడ్డ సావుల తిప్పలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ మరి మీరే మా కుటుంబంగా మీ కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులుగా భావించి జ్వరం వచ్చినా కడుపు నచ్చినా కాళ్ళు వచ్చినా హాస్పిటల్లో పడ్డ పిల్లలు డెలివరీ అయినా ఆపదలో ఉన్నారంటే క్షణాల మీద ఆదుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళని నేను తెలంగాణ జిల్లా అభివృద్ధి చెందాలి, ఇక్కడనే ఉద్యోగాలు రావాలి, ఇక్కడనే విద్యాలయాలు రావాలి, ఇక్కడనే కాలేజీలు రావాలి, మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, మా మణికొండ దేవుడు పెద్ద కావాలి, మా మైనార్టీ చదువుకోవడానికి పెద్ద స్కూల్ ఉండాలి, ప్రస్థానాలు ఈద్గాలు దర్గాలు స్కూళ్ళు సీఎం యూనిఫామ్లు పెన్షన్లు పదవులు గుళ్ళు చర్చిలు గోపురాలు గొడవలు లేకుండా శాంతంగా మీ ఇంట్లో ఏదైతే మా అన్న ఉండగా మా అన్న చెప్తే బతుకుతామనేటువంటి భరోసా మీ అందరికీ తీర్చింది.